హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీకెండ్ టెక్ అప్డేట్స్ ఏం చెప్తాం. ఈ వీక్లో ఏవైతే టెక్ అప్డేట్స్ కవర్ అయినాయో అవన్నీ అయితే మ్యాక్సిమం మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మన ఫస్ట్ టెక్ అప్డేట్ వచ్చేసి షోమి గురించి ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, బాగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసేది వదిలేయకండి. అండ్ ఇప్పుడు మనకి టెక్ అప్డేట్ వచ్చేసింది. షోమి అంటే మనకి అందరికీ తెలుసు కదా, రెడ్మీ, ఎంఐ కానీ పోకో అని మూడుకి మేజర్ బ్రాండ్ ಇದೆ ఫ్రెండ్స్. 3 కంపెనీ మొబైల్స్ తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఓన్ బ్రాండ్ కూడా ఉంది, షామీ అని చెప్పి. ఇది 13 Pro Max ఇండియాకి మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి అయితే చూసాను ఫ్రెండ్స్. అలాగే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్స్ తో ఏవైతే సామ్సంగ్ కానీ యాపిల్ కానీ ఉన్నాయో వాటితో పోటీ పడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దీనివల్లే బెస్ట్ కెమెరా క్వాలిటీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది 50 MP బ్యాక్ కెమెరాతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ కెమెరాలో మనకు సోనీ IMR 989 సెన్సార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. హిల్ స్టేషన్స్లలో దీన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టెక్ అప్డేట్ వచ్చేసి రష్యా అమెరికా మధ్యలో ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది పొలిటికల్గా అయితే ఏం కాదు. అండ్ ఈ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది. అలాగే మనకు రష్యాకు అమెరికా రెండు కంట్రీస్కి అయితే వాడేది మనకు బాగా తెలుసు. అయితే ఇదే సందర్భంలో మనకు రష్యాది ఒక ప్రతి కంట్రీ కొన్నిగా ఏజెన్సీస్ ఉన్నట్లే రష్యాకు కూడా ఒక సెక్యూరిటీ ఏజెన్సీ అవుతుంది ఫ్రెండ్స్. అదేం చెప్తుందంటే అమెరికా రష్యన్ ఫోన్స్ హ్యాక్ చేసిందని చెప్పి కొన్ని వందల ఫోన్స్ అయితే హ్యాక్ అయ్యని చెప్తుంది. అందులో కొందరు ఆఫీసర్స్ ఫోన్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ రష్యా సెక్యూరిటీ ఏజెన్సీ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. దీనిపై అమెరికా అయితే ఇప్పటికి స్పందించలేదు, కానీ యాపిల్ మాత్రం స్పందించింది. అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. రష్యా సెక్యూరిటీ ఏజెన్సీ అయితే యాపిల్కి తెలియజరిగింది అయితే చెప్పలేదు, కానీ యాపిల్ మాత్రం స్పందించి ఎలాంటిది ఏం లేదు అని చెప్పి అయితే వివరణ ఇచ్చింది ఫ్రెండ్స్. మన ఇంకో టెక్ అప్డేట్ చేసి Android 14 గురించి ఫ్రెండ్స్. Android 14 ప్రజెంట్ బీటా టెస్టింగ్లో అయితే ఉంది. అండ్ ఇందులో కొత్త ఫీచర్ అయితే వస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫీచర్ ఏంటంటే మనకు ఐఫోన్లో ఎప్పుడైనా సరే ఆ ఐఫోన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, దాని హెల్త్ చెక్ చేసుకోవచ్చు. అది ఎక్కడి వరకు అంటే ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అయినాయి, అంటే ఏంది అని చెప్పి అదని హెల్త్ ఎట్లున్నాయి, సైకిల్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి అని చెప్పి మనమైతే తెలుసుకోవచ్చు. అలాగే Android 14లో కూడా కొత్త అప్డేట్ అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ ఫీచర్ అయితే Android 14లో వస్తుందని చెప్తున్నారు. యాపిల్ ఫోన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనకు Android ఫోన్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. Android 14లో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్ అప్డేట్స్ వచ్చేసి ఏంటంటే కేంద్ర ఆరోగ్య శాఖ ఏది ఉంటుందో అది మనకు మన కంట్రీస్ OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటికి ఒక ఆర్డర్ అయితే ఇష్యూ జరిగింది. 3 నెలల లోపల మనకు టొబాకో కంటెంట్ అంటే టొబాకో యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ కానీ మనకు ఒక వార్నింగ్ లాంటివి ఇస్తారు కదా, వీడియో ఇచ్చేటప్పుడు అంటే పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అలాంటివి ఇస్తారు కదా, అలాంటివి కంపల్సరీ OTT కంటెంట్స్లో యాడ్ చేయాలని చెప్పి మనకు ఈ హెల్త్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చాలా మటుకు OTT ప్లాట్ఫామ్స్ అయితే వాటిని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవి యాడ్ చేయాలంటే మొత్తం కంటెంట్ మొత్తం చేంజ్ చేయాలి. కొన్ని మిలియన్ గంటల కంటెంట్ అయితే ఉంది కదా, అది మొత్తం ఏంటి చేయాలి, ప్రాబ్లం అవుతుంది, మేము చేయలేమని చెప్పి వాళ్ళు అయితే భావిస్తున్నారు. అండ్ వీరి గురించి చర్చలు అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. OTT ప్లాట్ఫామ్స్ అన్నీ కలిసి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాయి. ఆ మీటింగ్ పెట్టుకున్నాయి కానీ తర్వాత చూడాలి మరి ఏం చేస్తుంది. ఇప్పుడు 3 నెలల లోపల కంపల్సరీ 3 నెలల టైం ఇచ్చింది సెంట్రల్ మినిస్ట్రీ. ఆ 3 నెలలు కంపల్సరీ ఇది మనకు యాడ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి ఫ్రెండ్స్. యాపిల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏది ఉంటుంది, ఫాక్స్కామ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. దీని ద్వారానే యాపిల్ ప్రొడక్ట్స్ అని మనకు అంటే యాపిల్ ఐఫోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ అవుతామని చెప్తుంది. ఇది 2024 ఆగస్టు కల్లా అయితే కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన బెంగళూరులో యాపిల్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు చైనా నుంచి మన ఇండియాకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఒకసారి మన టెక్నిక్స్ అయితే కవర్ చేశాను. చైనాలో ఉన్న కోవిడ్ కారణంగా, అక్కడ రిస్ట్రిక్షన్స్ కారణంగా ఇక్కడ మనకు యాపిల్ ప్లాంట్ అయితే అక్కడ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు 2 year ఆగస్టు వరకు ప్లాంట్ కంప్లీట్ అయ్యి ప్లాంట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నిక్స్ కూడా యాపిల్ గురించే. యాపిల్ మనకు నెక్స్ట్ వీక్లో వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ సమ్మిట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో కొత్త మ్యాక్ పీసెస్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మ్యాక్ పీసీ 14 ఈ వర్షన్స్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇందులో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అయిన M2 ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్.
పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్తున్నారు. చూడాలి. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి గూగుల్ గురించి ఫ్రెండ్స్. గూగుల్ పిక్సెల్ 8 అయితే గూగుల్ త్వరలో లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకు 12 hours వైర్లెస్ ఛార్జింగ్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఢిల్లీ ట్రాఫిక్ సిస్టమ్ గురించి ఫ్రెండ్స్. ఢిల్లీలో కొత్త ట్రాఫిక్ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఉంటుంది అది చెప్తున్నారు ఫ్రెండ్స్. దీని ద్వారా ట్రాఫిక్ అయితే ఎక్కువ కంట్రోల్ చేయబడుతుంది. అండ్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకు ట్రాఫిక్ ఎక్కడ ఎలా ఉందని ముందే తెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికోసం 14,000 కోట్లని అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టెక్నిక్స్ వచ్చేసి వాట్సాప్ గురించి ఫ్రెండ్స్. ప్రతి వీక్ మనకు వాట్సాప్ గురించి న్యూస్ అయితే ఉంటుంది. వాట్సాప్లో కొత్త ఫీచర్ అయితే రాబోతుంది. అది ఆండ్రాయిడ్ యూజర్స్కి కాదు, iOS యూజర్స్కి రాబోతుంది. దీని ద్వారా మనకి ఏంటంటే మనకు వాట్సాప్లో iOS యూజర్స్కు కంపోనియన్ అనే కొత్త ఫీచర్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. దీనివల్ల వాట్సాప్ iOS యూజర్స్ ఏవైతే ఉంటారో, ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్టిపుల్ డివైస్లో లాగిన్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. యాపిల్ యూజర్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మనం లాగిన్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంతకుముందు మనకు డివైస్ ఏదైతే ఉంటుందో అందులో మనకు దాని నుంచి డైరెక్ట్ లాగౌట్ అయితే కావచ్చు ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగానే వేరే ఫోన్లో మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే చేసుకోవాలా. ప్రజెంట్ అయితే iOSలో బెటా ఎడిషన్ ఉంది. స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ అప్డేట్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.